ఆ నోరు మంచిదైతే ఊరు మంచిదంట. కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, ఐశ్వర్యం ఉంటది, తాగి భార్యని తిడుతుంటాడు, పిల్లల్ని తిడుతుంటాడు, చుట్టుపక్కల ఉండేవాడిని తిడుతుంటాడు. ఇలాంటి వాడిని ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారండి? కట్టుకున్న భార్య కూడా రెస్పెక్ట్ ఇవ్వదు, కన్న పిల్లలు కూడా రెస్పెక్ట్ ఇవ్వలేరు, చూసిన ఏ ప్రజలు నేను రెస్పెక్ట్ ఇవ్వలేరు. నీ దగ్గర డబ్బులు ఉంది కాబట్టి పైన నేను పొగడవచ్చు, కనపరచవచ్చు, కానీ వెనకాల ఏమంటారు తెలుసా? వీడి దగ్గర డబ్బులు ఉంది కానీ వీడు పెద్ద తాగుబోతుడురా, వీడు పెద్ద తిరుగుబోతుడురా. ఈ మాట నీకు అవసరం అండి? ఈ మాట నీకు అవసరం కాదు కదా. మరి సమాజంలో నీకు గౌరవం కావాలంటే నువ్వు యేసయ్య దగ్గర రావాలి. చెప్పలు కొట్టండి ఒకసారి. యేసయ్య దగ్గర వస్తే నీకు ఎలాంటి గౌరవం ఇస్తాడు తెలుసా? యేసు ప్రభు నీకు నేర్పిస్తాడు. ఏమని నేర్పిస్తాడు? నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ అలవాట్లు మార్చుకోవాలి, నీ పద్ధతులు మార్చుకోవాలి. యేసు ప్రభు నీ కులాన్ని మార్చుకోమని చెప్పలేదు, నీ మతాన్ని మార్చుకోమని చెప్పలేదు. యేసు ప్రభు ఏం మార్చుకోమన్నాడంటే నీ బ్రతుకు మార్చుకోమని చెప్పాడు. అలా ఆయన నీ దగ్గర డబ్బులు అడగట్లేదండి, ఐశ్వర్యం అడగట్లేదండి, నీవు మారాలని కోరుకుంటున్నాడు. వ్యభిచారం చేయమాకు, దొంగతనం చేయమాకు, ఎదుటి వ్యక్తికి మోసం చేయమాకు, ఎదుటి వ్యక్తికి కీడు చేయమాకు, తోటి సహోదరుని ప్రేమించు, చాకలైతే మేలు చేయి, సమాజంలో నీకు గౌరవం వస్తుంది అని యేసు ప్రభు చెప్తున్నాడు. తిరిగి స్తోత్రం. యేసయ్య దగ్గర వస్తే నీ బ్రతుకు మారిపోతుంది. ఎందుకు తెలుసా? ఆయన రాయి కాదు, చెట్టు కాదు, పుట్టులు ఉన్నటువంటి విషపు సర్పము కాదు, 4 రోడ్ల మధ్యలో నిలబడినటువంటి మోగబొమ్మ కాదండి. ఆయన కళ్ళుండి చూచేవాడు, నోరుండి మాట్లాడేవాడు, చెవులుండి వినేవాడు, కాలుండి నడిచేవాడు, చేతిని చాచి నిన్ను ఆశీర్వదించి నీ బ్రతుకును మార్చి పాపం నుండి, శాపం నుండి నిన్ను విడిపించి, పాపం లేని, శాపం లేని ఆ స్వర్గ లోకానికి నిన్ను నడిపించగలిగిన ఏకైక దేవుడు ఆయన పేరే నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు. దానికి అర్థము రక్షకుడు. నేను పాపం నుండి, శాపం నుండి, నరకం నుండి రక్షించడానికి యేసయ్య పిలుస్తున్నాడండి నీ బ్రతుకు మార్చడానికి. హల్లెలూయా. నీ బ్రతుకు మారిపోతే నేను చూసిన ప్రతి ఒక్కరూ నీకు దండ పెడతాను ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళను ప్రేమించాలి, వీళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మీరు అనుకునే పని లేదు. యేసయ్య మాట వినండి, నీ తల రాత్రి ఈ రాత్రి మార్చబోతున్నాడు. తిరిగి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తుకి కులంతో, మతంతో సంబంధం లేదండి. పేదవాడు, ధనవంతుడు, నల్లోడు, తెల్లోడు, పొడుగోడు, పుట్టాడు, ఇది మనుషులకి కావాలి. దేవుడు యేసుక్రీస్తు పై రూపాన్ని చూడగాని మన అంతరంగంలో ఉన్నటువంటి పరిశుద్ధతని కోరిన దేవుడు. హల్లెలూయా.